నమస్తే TG5 న్యూస్ కి స్వాగతం నా పేరు రమ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు అవసరం చదువుతో పాటు క్రీడలు అవసరమని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ జడ్చర్ల పట్టణంలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం దర్యాప్తు చేస్తున్న పోలీసులు మినీ ట్యాంక్ బండ్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలి మంత్రి శ్రీనివాస్ గౌడ్ జడ్చర్ల పట్టణంలోని పెద్దగుట్టపై అనుమానాస్పద స్థితిలో వ్యక్తి కులిన మృతదేహం లభ్యమైంది పోలీసుల కథనం ప్రకారం వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం కుప్పగిరి గ్రామానికి చెందిన సాయిలుగా పోలీసులు గుర్తించారు మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి 3 రోజుల క్రితం 5 వ్యక్తులు గుట్టపైకి గుప్త నిధుల కోసం వచ్చారని ఈ క్రమంలో సాయిలును హత్య చేసి ఉంటారని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇదిలా ఉండగా 5 వ్యక్తులు గుట్టపైకి వెళ్లిన క్రమంలో ప్రమాదవశాత్తు సాయిలు కిందపడి మృతి చెందాడని సాయిలు మృతి తమ పైకి వస్తుందని ఈ విషయాన్ని మిగతా 4 వ్యక్తులు దాచి ఉంటారని ప్రజలు అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు కాగా మృతుడి వెంట ఉన్న మిగతా 4 మహబూబ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం జడ్చర్ల గుట్టపై నుంచి సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ మార్చురీకి తరలించి మహబూబ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం బస్సు కట్టుకోవాలి మనం కూడా వాసన బాగుంటుంది ఒకసారి మహారాష్ట్ర వచ్చినట్టు బండోలు గుడి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు అవసరమని ముఖ్యంగా విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు అవసరమని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు సోమవారం ఆయన మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన వివిధ క్రీడా కోర్టులను ప్రారంభించారు 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించారు 10 లక్షల రూపాయలతో నిర్మించిన బాస్కెట్బాల్ కోర్టును మరో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్చరీ రేంజ్ను ప్రారంభించారు అంతేకాక క్రీడాకారులతో కలిసి బాస్కెట్బాల్ ఆర్చరీ క్రీడలను ఆడారు పక్కనే 7.29 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులు తనిఖీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆట స్థలాలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు పల్లె పట్టణ ప్రగతిలో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా ప్రాంగణాలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు Ready?
మామా జల్లు జల్లు ఎంత జరుగుతుంది అందరు సార్ ఓకే సార్ ఓకే సార్ మంచిగా ఇంకా మంచిగా ఇస్తాం బిడ్డ మంచి ప్లేయర్స్ కానీ పట్టణ ప్రగతిలో భాగంగా ఈరోజు బాస్కెట్బాల్ స్టేడియం, ఆర్చరీ, స్విమ్మింగ్ పూల్ 3 ప్రారంభించడం జరుగుతుంది. నేషనల్ గేమ్స్ కూడా ఇక్కడ అయ్యేటట్లు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఎంతమంది పీఈటీలు ఉన్నారు బాగా పనిచేసే వాళ్ళు, కాకపోతే ఆట స్థలాలు బాగాలేకుండే. ఇప్పుడు మనం చూస్తున్న ముఖ్యమంత్రి గారు క్రీడల పట్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్టేడియాలు ఉండాలి, ఆట స్థలాలు ప్రతి వార్డులో ఉండాలని చెప్పడం జరిగింది. మహబూబ్నగర్లో ఇప్పుడు ఉన్న స్టేడియం కాకుండా అదనంగా ఎంబీఎస్ కాలేజ్ దగ్గర కూడా ఇంకో స్టేడియం కూడా చేస్తున్నాం. బ్రహ్మాండంగా మహబూబ్నగర్లో ఎటు చూసినా వాకింగ్ ట్రాక్లు, స్టేడియంలు అవన్నీ నిర్మాణం 5-6 నెలల్లో కంప్లీట్ చేసి మీకు అందుబాటులో తీసుకొస్తాం. వాకింగ్ చేయడానికి కూడా ఏ గ్రౌండ్ లేకుండే మహబూబ్నగర్లో, బాయ్స్ కాలేజ్ కానీ, పీడీ కాలేజ్ గ్రౌండ్ కానీ, పాలిటెక్నిక్ కానీ, ఎంబీఎస్ కాలేజ్ కానీ, దీంతో పాటుగా ఎన్నో పార్కులు, కేసీఆర్ అర్బన్ పార్కులు, దాంతోపాటుగా మరి ఇక్కడ కొత్తగా బాస్కెట్బాల్, ఓపెన్ బాస్కెట్బాల్ ఇది ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఇండోర్ గేమ్స్కు ఇండోర్ బాస్కెట్బాల్ ప్లస్ 4 షటిల్ కోర్ట్ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం, తీసుకురావాలి. ప్రతి గ్రామంలో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ప్రతి గ్రామంలో మనం స్టేడియంలు, ఆట స్థలాలను ఏర్పాటు చేసుకున్నాం. మహబూబ్నగర్ టౌన్లో కూడా స్టేడియం, దేవరకద్ర కూడా మొన్ననే దేవరకద్ర నియోజకవర్గంలో కూడా ఒక స్టేడియాన్ని ఏర్పాటు చేయించినాం. పిల్లలందరూ కూడా యువత మొత్తం కూడా ఆటలు ఆడుతూ చదువుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఆటలు లేకపోతే సినిమాలతోనో వేరే చెడు వ్యసనాలకు వెళ్ళిపోయి వాళ్ళు చెడు అలవాట్లకు లోనవుతారు. కనుక ఏ స్కూళ్ళల్లో కూడా ఆట స్థలాలు లేకపోయినా ఈ స్టేడియంలో వాళ్ళు ఆడుకునేటట్లు అందుబాటులో తేవాలని చెప్పి అర్జున్ కలెక్టర్ గారు చెప్తున్నారు. భాగంగా ఈరోజు మహబూబ్నగర్లో ఒక బాస్కెట్బాల్ గ్రౌండ్, ఆర్చరీ గ్రౌండ్, ఒక స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించుకున్నాం. స్విమ్మింగ్ పూల్ను పునఃప్రారంభించుకున్నాం. త్వరలోనే మంచి ఇండోర్ స్టేడియం చేసుకుంటాం. ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో స్టేడియాలను, ఆట స్థలాలను కంప్లీట్ చేసుకున్నాం. మహబూబ్నగర్ నియోజకవర్గంలో 100% చేసుకున్నాం. ఎవరు చేయనటువంటిది ముఖ్యమంత్రి గారు అన్ని గ్రామాల్లో ఆట స్థలాలు ఉండాలని నిర్ణయించడం జరిగింది. కనుక దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలా. రేపు భావితరానికి, భవిష్యత్తులో పిల్లలకు ఒక మంచి మార్గంలో పయనించడానికి ఒక మంచి మార్గం ఇది. కనుక మీరందరూ కూడా ఆట స్థలాలు చాలా ఇంపార్టెంట్. చదువే కాదు ముఖ్యం, ఆటలు కూడా చాలా ముఖ్యం. కనుక వీళ్ళందరూ పాల్పంచుకోవాలని చెప్పి మినీ ట్యాంక్ బండ్లో చేపట్టిన ఐలాండ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మినీ ట్యాంక్ బండ్లో నిర్మాణంలో ఉన్న పనులను మంత్రి తనిఖీ చేశారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పెద్ద చెరువులో పూడిక తీసే పనులను వేగవంతం చేయాలని, అదేవిధంగా సస్పెన్షన్ బ్రిడ్జి పనులు, ఐలాండ్ పనులు కూడా త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకేసారి ఐలాండ్ తీగల వంతెన, నెక్లెస్ రోడ్ నిర్మాణం పనులన్నీ జరిగేలా చూడాలన్నారు. అవసరమైతే మరింత మంది లేబర్ను, యంత్రాలను ఉపయోగించి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. సందర్భంగా వర్షపు నీరు చెరువులో చేరకుండా, అదేవిధంగా మురికి నీరు చెరువులోనికి రాకుండా బయటకు పంపేలా తీసుకునే చర్యలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ను సూచించారు. ఎట్లా మట్టి తీస్తారు కదా, మట్టి తీయడమే
గ్రామంలో బడి 7 వయసు కలిగిన పిల్లలందరినీ ప్రభుత్వ బడిలో చేర్పించాలని దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామ సర్పంచ్ మొసలి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3 నుంచి 30వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడి కార్యక్రమానికి సంబంధించి లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను శుక్రవారం గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ నాగేష్ గౌడ్లు ఆవిష్కరించారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. గ్రామంలోని వార్డు మెంబర్లు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బడి 7 వయసు కలిగిన ప్రతి ఒక్కరిని సర్కార్ బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, పౌష్టికాహారంతో పాటు వారానికి 3 సార్లు గుడ్లు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఏడాది ఉచితంగా 2 జతల ఏకరూప దుస్తులను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఆచార్య జయశంకర్ బడిపాట కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఉపాధ్యాయులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో బడి 7 వయసు కలిగిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతూ గత 3 రోజులుగా ఉపాధ్యాయులు ఇంటింటా తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రజల్లో మరింతగా చైతన్యం తెచ్చేందుకు గాను ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు దేవరకద్రకు చెందిన గాయకుడు దండు హనుమంతు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విద్యా ఆవశ్యకతతో తనదైన శైలిలో గలం వినిపించారు. సోమవారం లక్ష్మీపల్లి గ్రామంలో వాడవాడలో తిరుగుతూ పాటల రూపంలో చదువు ప్రాధాన్యతను వివరిస్తూ సమాజంలో చైతన్య స్ఫూర్తి కలిగించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలను పెంచేందుకు పాటల ద్వారా విస్తృత ప్రచారం చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం గాయకుడు హనుమంతును ఉపాధ్యాయులు సత్కరించారు. కార్యక్రమంలో సిఆర్పి శారద, పాఠశాల హెచ్ఎం జి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు అశ్విని, చంద్రశేఖర్, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. వర్క్ చేస్తున్నారు. సారోళ్ళకు అందరి తరఫున థ్యాంక్ యూ. కాబట్టి పిల్లల కొరకు చిన్న ఒక గుమ్మల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపము వెలగాలి. గుమ్మల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపము వెలగాలి. కాడి పట్టుకొని మేడి పట్టుకొని సాలిరువాలు దున్నిన రైతులు, సాలిరువాలు దున్నిన రైతులు వారి పిల్లలను బడికి పంపించి అక్షరాలనే నేర్పాలన్నా, వారి పిల్లలను బడికి పంపించి అక్షరాలనే నేర్పాలన్నా. ఓ గుమ్మల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఇలాగా ఉపాధ్యాయులు అందరూ కలిసి ఇలా వినూత్నంగా పాంప్లెట్ వంచుతూ మంచి విద్యను అందించాలని ఇల్లు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం చింతల్పేట్ తండాకు చెందిన మహిళ మేకల కాపరిపై నునావత్ సుమన్ రామ్దాస్ అడవిలో లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆమె పురుగుల మందు తాగి బలవన్ మరణానికి ప్రయత్నించింది. కానీ గ్రామస్తుల వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా ఫారెస్ట్ భూమి విషయంలో ఇరువురి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. దాంట్లో నీళ్ళు పోసి మీద వేసుకొని కొంచెం నోట్లో వేసిందో ఆమె అన్నదంట ఒక 2-3 వాళ్ళు నీటి దాకా మంచిగానే వచ్చిండ్రు. ఎందుకు వేసుకున్నాం అంటే వాళ్ళ మీద ఇట్లా వేస్తేనే మంచిదని వేసుకొని అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్లో పోయింది. ఈ గొడవ అయితే మాకు ఏమీ లేదు, మా సేను గొడవ అది 4 పంచుకున్నాము. పంచుకొని నేను 10 మంది సాక్షులు ఉన్నారు. సాక్షులు ఉంటే అమ్మ ఇప్పుడు మీ సుమను రామ్దాసు ఆమెను బలవంతం చేసిరట. బలవంతంగా సుమన్ రామ్దాస్ వాళ్ళకు ముందు అంటే అంటుంది ఆమె నీ మీద పెడితే నేనే పుట్టినారు. అది వాళ్ళేమో ఫారెస్ట్ ల్యాండ్లో వచ్చి ఆల్రెడీ ఇప్పుడు సక్కున మాట్లాడింది కదా, తను మాకు అక్క అవుతుంది. ఆమెకు ఆల్రెడీ గొడవలో ఇంతకుముందు దుంతే ఆమె జుట్టు పట్టి కొట్టిండ్రు కూడా. ఆ వీడియోస్ కూడా మా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. అవి పోలీసు వాళ్ళకి చూపించినాము. అది కేసు కూడా పెట్టమని పెడితే ఆ కేసుకు మాకేం రిప్లై ఇవ్వట్లేదు. కానీ నిన్న జరిగిన గొడవకైతే మా ఇద్దరు, నా మరిది నాకు కొడుకు అవుతాడు సుమను,
వీళ్ళిద్దరు మాత్రము వాళ్ళు పొలం దున్నుతున్నారు మా దాంట్లో అని చెప్పేసి వీళ్ళు వీడియో తీసి మేము ప్రూఫ్గా పెట్టుకోవడానికని వీడియో తీయడానికి వెళ్తే వీళ్ళిద్దరిపైన కావాలని నింద మోపిండ్రు. అది రేప్ చేయలేదు కానీ వాళ్ళు కావాలని మా పైన నింద మోపిండ్రు. అది మాకు ప్రూఫ్స్తో చూపించామనండి. ఆమె రేప్ చేస్తారని ముందు వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? కారం పొడి, కత్తులు అన్నీ పెట్టుకొని వెళ్ళలేదు. 20 days నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు, మీకు ఏదో ఒకటి చెయ్యాలి, మిమ్మల్ని ఎలాగైనా మేము ఇది చేస్తాము, మీ పైన కేసులు పెడతాము, మీ పేరు చెప్పి మేము చచ్చిపోతామని మాకు బెదిరిస్తున్నారు. మా అక్క వాళ్ళ ఇంటి పైన కూడా చాలాసార్లు దాడికి వెళ్ళిండ్రు వాళ్ళు. అవన్నీ కూడా తెలిసి ఇక్కడ చాలా సాక్షులు కూడా ఉన్నారు, అవన్నీ వాళ్ళు చూసిన వాళ్ళు కూడా. ఇదేందో మాకు పోలీసు వాళ్ళు మాత్రం మాకేం న్యాయం చెయ్యట్లేదు. వాళ్ళని మాత్రం తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారో ఏం తీసుకున్నారో వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు. మాకేందనేది సరైన న్యాయం మాత్రం చెయ్యండి. మీరు అలా రేప్ చేసిరంటే దానికి కూడా టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు కూడా చేయండి. చేసి మాకు ప్రూఫ్ చూపించి మేము అది మాత్రం మా తప్పు జరిగిందంటే మాత్రం వాళ్ళు రేప్ చేసిరని చెప్పలేదమ్మా. అటెంప్ట్ అంటే బలవంతం చేసిండ్రు, చేయబోయిండ్రు అని చెప్పింది, ప్రయత్నం చేసిర్రు అని చెప్పిందండి. అదైతే నిజం కాదండి. అలాంటిది ఏమన్నా మా మీద మిస్టేక్ ఉంటే మాత్రం మేము కరెక్ట్ వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుంటాం. కానీ అది జరగలేదు. అది మాకు ప్రూఫ్తో చూపించి మీరు ఏం చేస్తారో మాకు న్యాయం చేయండి. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో ఘనంగా జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తలకొండపల్లి మండలం బీజేపీ మరియు బీజేవైఎం తలకొండపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఆచారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలకొండపల్లి మండల కేంద్రంలో బీజేపీ బీజేవైఎం నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు 64 మంది రక్తదానం చేయడం జరిగింది. పుట్టినరోజు వేడుకల్లో ఆచారి సంతోషంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు తినిపించడం జరిగింది. తలకొండపల్లి ఇన్ఛార్జ్ కాసుల వెంకటేష్ మాట్లాడుతూ ఈరోజు వేడుకలకు హాజరైన కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు. రాబోయే ఎన్నికల్లో ఆచరణను భారీ మెజార్టీతో గెలిపించి కల్వకుర్తి గడ్డ ఆచారి నిరూపించాలని కార్యకర్తలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవిగౌడ్, కంటె హరిప్రసాద్, శానమోని పాండు ప్రసాద్, బక్కి కుమార్, నీలకంఠం పాండు, ఉప సర్పంచ్ పద్మ, అనిల్ ముదిరాజ్, ఎంపీటీసీ హేమరాజు, శాంతకుమారి, యాదయ్య, హరికాంత్, శ్రీకాంత్, రమేష్ నాయకులు పాల్గొన్నారు. అట్లా ఉండాలి.
రోడ్డు విస్తరణలో భాగంగా 37 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన ఘనత ఆచార్యన్న గారి. మరి అదేవిధంగా అనేక కార్యక్రమాలు వారు బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు గీతా కార్మికులకు లైసెన్సులు కావచ్చు, భూముల విషయంలో ధరణిలో తప్పులు దొరికిన విషయాలను కూడా అనేక కార్యక్రమాలను ఎంఆర్ఓను సంబంధిత ఆర్డీఓ అధికారులందరినీ కూడా వారిని పిలిపించి ప్రజల పక్షాన ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు ప్రధాని మోడీ గారు మరి ఆచార్యన్న గారిని గుర్తించి అమిత్ షా గారి నేతృత్వంలో, నడ్డా గారి నేతృత్వంలో ఆచార్య గారికి ప్రజలు గెలిపించకపోయినప్పటికీ కూడా మరి జాతీయ పార్టీ అండగా ఉంటాం మేమని చెప్పేసి మరి జాతీయ బీసీ కమిషన్ సభ్యులుగా వారిని నియమించడం, మరి ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ సార్లు ఎక్కువ గ్రామాలు తిరిగిన వ్యక్తిగా ఆచార్యన్న గారికి ఆ ఘనత చెందుతుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో అనునిత్యం పాల్గొంటూ ప్రజల క్షేమమే తన క్షేమంగా కోరుకుంటూ మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా వారికి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో దాదాపుగా 80 మంది వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఆచార్యన్న అభిమానులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి నేను అనుకుంటున్న ఈ రక్తదాన శిబిరం పూర్తయ్యే వరకు సాయంత్రం వరకు కూడా జరిగేటట్టుగా కనిపిస్తుంది. 100కు పైగా కార్యకర్తలు ఈరోజు ఆచార్యన్న గారి జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని రక్తం ఇవ్వడానికి వారు ముందుకొచ్చారు. వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీ అందరి ప్రేమ అభిమానం ఇలాగే కొనసాగాలని, ఈ గ్రామం ఈ మండల ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనమందరం కూడా ఆచార్యన్న అడుగుజాడలో నడుస్తూ వారికి సేవలు అందించాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు అవసరం. చదువుతో పాటు క్రీడలు అవసరమని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. జడ్చర్ల పట్టణంలో అనుమానాస్పద స్థితిలో మృతదేహం, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మినీ ట్యాంక్ బండ్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలి, మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.